కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ సో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారారు. మొన్నటి వరకు దీపాదాస్ మున్షి ఉండే, ఆమె మీద తీవ్రమైన అలిగేషను. ఆయన ఎవరు, బీజేపీ లీడరు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, ఏకంగా ఆమె బెంచ్ కార్ తీసుకుంది ఆ ఎంపీ ఎలక్షన్ టైంలో ఒక ఆయన కొనిచ్చినని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె మీద చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. అంతకుముందు ఒక ఆయన ఉండే, ఒక పెద్ద మనిషి, ఆయన మీద సేమ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఈమె చాలా సిన్సియరు, ఈయన చాలా సిన్సియరు, చాలా సీరియస్ లీడర్ అట అంటారు. వాళ్ళ 2-3 నెలలు అయిపోగానే ఎవరైతే ఆడ పీసీసీ ఉంటారో, ఎవరైతే ఆ పెద్ద లీడర్ ఉంటారో కథం అటువైపు వెళ్ళిపోద్దామే, ఆమె బెండ్ అయిపోతారు. ఎవరైనా కావచ్చు, దేనికి? పైసలకు. తెలంగాణలో పాలిటిక్స్, రాజకీయాల్లో విపరీతమైన డబ్బు పోగుబడి ఉన్నది. ఎందుకు? లీడర్లంతా ఎవరు? లీడర్లంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు, పేద మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు ఒక 10% ఉంటారు అంతే. మొత్తం అంతెవరు? రియల్ ఎస్టేట్ మాఫియా, బడా బడా పారిశ్రామికవేత్తలు, వీళ్ళే కదా. ఎక్కడున్నారు మేడం? ఇగో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఈమె మధ్యప్రదేశ్లోని మాండసౌర్ లోక్సభ స్థానం నుంచి 2009-14 మధ్య ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ గాంధీ బృందంలో ముఖ్య సభ్యురాలిగా గుర్తింపు ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మహారాష్ట్రకు చెందిన మాణిక్రావు ఠాక్రే ఉండగా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దీపాదాస్ మున్షిని నియమించారు. తాజాగా మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్లతో జరిగిన చర్చల్లో దీపాదాస్ మున్షి క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఇంతలోనే ఈ మార్పు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలుగా 3 మారారు. అలాగే జార్ఖండ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు నియమితులయ్యారు. మంచి పరిణామం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించడం మంచి పరిణామమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మీనాక్షి అత్యంత నిజాయితీ కలిగిన నేత, అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా ఉండే నాయకురాలు. ఆమె జీవితం కాంగ్రెస్లో ఎన్ఎస్ఏ నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన జాతీయ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షికి ధన్యవాదాలు. పార్టీని పటిష్టం చేయడంలో ఆమె ఎంతో కృషి చేశారు. బాగా సంపాదించుకుంటున్నారు, అవతల పడుతున్నారు. ఇది కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు మాణిక్రావు ఠాక్రే ఆయన వచ్చినప్పుడు ఏమన్నారండి? చాలా సీనియర్ అయినా, రాహుల్ గాంధీ టీంలో ఉన్నాడైనా, అసలు మామూలుగా ఉండదండి. తర్వాత కాలంలో టోటల్ డైల్యూట్ అయిపోయింది ఆయన. ఇక్కడ ఉన్న లీడర్లు ఏ మాటకు ఆ మాట. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే మీకేమైనా గౌరవం కానీ, అందరు లీడర్లకు కాదు, కొంతమంది లీడర్లకు గౌరవం కానీ, ఒక రెస్పెక్ట్ కానీ, ఒక నాయకుడిగా, నాయకురాలిగా మీరు చూడడం కానీ ఎక్కడైనా జరుగుతున్నదా? ఒకవేళ మీ వర్గానికి టికెట్ రాకపోతే, మీ అన్నకో తమ్మునికో టికెట్ రాకపోతే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కదా. వాడు అమ్ముడు పోయిండు, ఈ అమ్ముడు పోయింది, అది అమ్ముడు పోయిందని నోటికి వచ్చినట్టు తిరుగుతూనే ఉన్నారు కదా. మీరే తిరుగుతున్నారు. ఫస్ట్ మీ పార్టీ నాయకులు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. సరే, ఇప్పుడు మనం ముందే స్టేట్మెంట్స్ ఇవ్వలేం, ఆమె కూడా పాత వాళ్ళలాగానే తయారవుద్దా అంటే భవిష్యత్తు నిర్ణయిస్తుంది అది. ఏదేమైనా ఇప్పటి వరకు వచ్చిన ఈ బ్యాచ్ అంతా ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల, ఏ ఇష్యూకి ఆ ఇష్యూకి అమ్ముడు పోయారు. లేకపోతే పార్టీకి ఇట్లెందుకు ఉంటుంది? ఇంత కోఆర్డినేషన్ లేకుండా ఇంత దారుణంగా ఎట్లా తయారైంది? పవర్లోకి వచ్చినాం కదా అని అంటే, పవర్లోకి మీరు చేసిన పోరాటం వల్ల రాలే. ప్రజలు ఒక ఆల్టర్నేట్ కోసం కేసీఆర్ని ఎట్లాగైనా ఓడించాలి అన్న దాంట్లో భాగంగా మిమ్మల్ని గెలిపించినారు. సింపుల్, అంతే. మీ విధానాలు నచ్చో, మీరు నచ్చో, మీ ముఖాలు చూసో జనం ఓటేయలే. ఫస్ట్ అది తెలుసుకుంటే, కింద కూర్చొని అది ఆలోచిస్తే అప్పుడు వాస్తవాలు అర్థమవుతాయి.